నిజంగా ఇప్పటికీ రావటం ఇదే ఫెస్ట్ అనమాట. నేను సినిమాలో యాక్ట్ చేయడం కూడా చాలా ఫెస్ట్ అనమాట. మరి ఏది జరగాలన్నా భగవంతుడు తప్ప మన చేతుల్లో ఏం లేదనేది తెలియజేస్తూ, మరి ఈ మూవీ మా గుంటూరు నగరంలో చుట్టుపక్కల తీసి మరి ఎంతో చాకచక్యంగా, అంటే నాకు కొత్త కాబట్టి ఎప్పుడు కప్ప ఏమనుకుంటుందంటే ఆ బావిలో ఉంటే అదే ప్రపంచం అనుకుంటుంది. నేను కూడా మరి ఆ కొద్దిగా చూశాను కాబట్టి నేను కూడా అదే ప్రపంచం అనుకుంటున్నా. మరి ఈరోజు ఈ మూవీ చాలా విజయవంతం అవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, అలాగే జీవితంలో ఎప్పుడు ఏం జరగాల, ఎప్పుడు ఏం అవ్వాలనేది అది మన చేతుల్లో లేదు, అది భగవంతుడి చేతిలో ఉంది. ఏది వచ్చినా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏమొచ్చినా ముందుకు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈ మూవీ విజయవంతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొత్త కొత్త సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు నేను నంద్యాల నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రావటం, మరి ఇది కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను నేను. మరి అంటే సినిమా ఫీల్డే నాకు అసలు ఎక్కడో దూరం ఉండేవాడిని, మరి అలాగా ఇక్కడ రావటం, కొద్దిగా సినిమాలో యాక్ట్ చేయటం, మరి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా రావటం, మరి ఈరోజు మూవీకి సంబంధించి కొన్ని స్క్రిప్ట్ చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి విజయవంతం అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. మూవీ చాలా బాగా వచ్చిందండి. మన మాస్టర్, ఫైట్ మాస్టర్, ఇంకా డాన్స్ మాస్టర్ కూడా నాతోని he did a good job. That's what. Thank you. Coming here, and I'm so glad to be a part of this film. I would like to thank director Suresh Garu and producer Srilata Garu for giving me this opportunity, and we need all your blessings and support. Thank you. Good evening everybody. ఈరోజు యొక్క శ్రీలత క్రియేషన్స్ సరోవరం సినిమా టీజర్ ఫంక్షన్ కార్యక్రమం మరియు ఫస్ట్ లుక్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు గౌరవ శాసనసభ్యులైనటువంటి ముస్తఫా గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా మొట్టమొదటిసారిగా ఈ యొక్క సినిమా ప్రారంభించి మరి నూతన నటీనటులకు, టెక్నీషియన్స్కు అవకాశం ఇచ్చినటువంటి మేడం శ్రీలత గారికి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతూ, మరి ఈ యొక్క సినిమాలో నటించినటువంటి నటీనటులు విశాల్ గారు, మరి అదేవిధంగా ప్రియాంక శర్మ, మరియు నాకు మిత్రులైనటువంటి ఉద్ధవ్ గారు, అదేవిధంగా మేడం ప్రేమలత గారు, నందు మాస్టర్ గారు, ఈ యొక్క సినిమాకి అంటే ప్రోత్సహించి, సామాన్యంగా మహిళలు ఆర్టిస్ట్గా చేయడానికే ఇష్టపడినటువంటి రోజుల్లో మరి వారు వేరే రంగం అయినప్పటికీ మరి ఈ యొక్క సినిమా ప్రొడ్యూసర్గా ప్రోత్సహించినటువంటి మిత్రులు నరేష్ గారికి, మరియు మహేష్ గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక సినిమా తీయడమే కష్టమైనటువంటి పరిస్థితులలో, మరి అది కూడా ఎవరైనా సినిమా చేయాలంటే దాదాపుగా 4 రూపాయలు సంపాదించుకోవడానికి సినిమా చేస్తారు. మరి అదేవిధంగా ఒక నచ్చినటువంటి ఒక మెచ్చినటువంటి కథను ప్రేక్షకులకు చూపించడానికి సినిమా చేస్తారు. మరి వాటన్నిటికంటే భిన్నంగా ఈరోజు దాదాపుగా ఏ సినిమా తీసుకున్నా ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే మొదటగా చూసేది
ఒక నోన్ ఆర్టిస్టా లేదా అని చెప్పేసి మొదటి ఆటకు రావడానికి కాస్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి అదేవిధంగా ఫస్ట్ ఆటలో ఆ యొక్క సినిమా టాక్ బట్టి ఆ యొక్క సినిమా బాగుందనుకుంటే మరి తప్పకుండా ఇంకా చాలామంది ఆడియన్స్ వచ్చేసి ఆ యొక్క సినిమాను విజయవంతం చేయడం జరుగుతుంది. కానీ మొదటి ఆటకు రావడానికైతే ఆ యొక్క సినిమా పట్ల వచ్చినటువంటి హైప్ కానీ లేదనుకుంటే ఆ యొక్క కాస్టింగ్ మీద డిపెండ్ అయ్యి చాలా సినిమాలు మార్కెట్ వ్యాపారం కానీ లేదనుకుంటే ఆ యొక్క సినిమా మరి మొదటి ఆటలో కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి నూతన నటీనటులను ఎంచుకొని మరి వారికి అవకాశాన్ని కలుగజేస్తూ మరి ఇప్పుడే తెలిసింది తను కూడా ఈ యొక్క సినిమాలో నటించి మరి ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా మరి యాక్ట్ చేయడం నిజంగా సంతోషకరం. మరి అదేవిధంగా ఒక సినిమా రిలీజ్ కాకముందే మరి ఇంకా రెండో సినిమా కూడా స్టార్ట్ చేసి మరి సినిమా చేస్తున్నట్టే నిజంగా వారికి హ్యాండ్స్ అప్ చెప్తూ మరి ఇలాగే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. సినిమా ఇండస్ట్రీ అంటే బయట చూసినంత స్వీట్గా ఉండదు. ఒక చిన్న సామెత చెప్తాను నేను. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో చాలా సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ రావడం, కొత్త కొత్త ఆర్టిస్టులు రావడం, కొత్త కొత్త టెక్నీషియన్స్ రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సుమారుగా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో లెస్ దెన్ 10% సక్సెస్ రేట్ ఉంటుంది. సామాన్యంగా ఏ వ్యాపారంలో తీసుకున్నా మోర్ దెన్ 70% సక్సెస్ రేట్ ఉన్నటువంటి వ్యాపారాలు ఉంటాయి, 80% ఉంటాయి, 90% ఉంటాయి. కానీ సినిమా ప్రపంచం పూర్తిగా బయటి వ్యాపారాల కంటే ఇది విరుద్ధంగా ఉంటుంది. మరి మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి ఈ యొక్క సినిమా వ్యాపారానికి చాలా విరుద్ధం. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఇంకో రంగంలో కానీ ఉంటాయి. కానీ సినిమాలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, సినిమా అనేది ఒక లైట్ లాంటిది. మన ఇంట్లో బల్బు ఉంటే ఆ యొక్క బల్బు ఆ సినిమా అయితే మరి దాదాపుగా పురుగులు వస్తూనే ఉంటాయి, మరి దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. తిరిగినంతసేపు ఆ యొక్క లైట్కి ఎంజాయ్ చేస్తూ ఉంటూ మరి ఎప్పుడైతే ఆ లైట్కి టచ్ కావడం జరుగుతుందో ఆ యొక్క పురుగు చనిపోయి కింద పడుతుంటుంది. ఆ చనిపోయినటువంటి పురుగును చూస్తున్నా కూడా నెక్స్ట్ ఇంకో పురుగు వచ్చేసి చుట్టూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ తగిలి పడిపోతూ ఉంటాయి. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఇంకా కొత్త రక్తం వస్తూనే ఉంటుంది, కొత్త కొత్తగా సినిమాలు చేయడం జరుగుతుంది. కానీ నేను కోరుకునేది ఒకటే మీతోటి, ఈరోజు ఏ విధంగా అయితే ఈరోజు 2 నెలల కాలంలో 3 నెలల కాలంలో మీరు సినిమా నిర్మాణం చేశారో అదేవిధంగా అదే పట్టుదలతో మరి సరైన పద్ధతిలో ప్రమోషన్ చేసి మరి యొక్క సినిమా కావాల్స్తే ఇంకా మీకున్నటువంటి వెల్ విషర్స్ కానీ మీకున్నటువంటి మిత్రులతో మరి అడ్వైస్ సలహా తీసుకొని సరైన సమయంలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మొట్టమొదటిగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక బ్రేక్ ఈవెన్ అంటే మీరు పెట్టుబడి పెట్టినటువంటి ₹4 వచ్చినటువంటి పరిస్థితి అయితే మీరు ఇంకా 4 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ శ్రీలత సినీ క్రియేషన్స్ మా ప్రొడ్యూసర్ లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ శ్రీలత గారికి నాకు ఇందులో 2 సాంగ్స్ ఇచ్చినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ డైరెక్టర్ సురేష్ గారికి కూడా నా స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ ఇంకా న్యూ కమర్స్ అంటున్నారు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ నేను సాంగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో చాలా మంచి ఈజ్ ఉంది, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు కూడా నాకు సాంగ్స్ విన్నప్పుడు ఇలా మేడం మాకు అరకు లొకేషన్ అయితే బాగుంటుంది, వైజాగ్ అయితే బాగుంటుందంటే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మాస్టర్ మీకు ఏం కావాలో అది ఏం కావాలని అడిగితే మొత్తం ప్రొవైడ్ చేసి ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ తేడా లేకుండా మాకు కావాల్సింది ఇచ్చి మాకు చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అండ్ స్పెషలీ థ్యాంక్స్ అండ్ విశాల్ అండ్ ప్రియాంక ఆల్సో. అండ్ సునీల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా సాంగ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సరోవరం మూవీ పెద్ద హిట్ కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్తఫా గారికి, శివకుమార్ ఉద్ధవ్ గారు, మా హీరో విశాల్, మన జోషి గారు రాలేదు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్
సునీల్ కశ్యప్ గారు రాలేదు. వాళ్ళకందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదో నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ శ్రీలత మేడం గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే మా బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉండే ఒక వ్యక్తి నడిపించారు, ఆ వ్యక్తి ఇక్కడికి రాలేదు. అలాగే మా ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ గారు నరేష్ గారు ఈ సినిమా అనుకున్న టైంకి అనుకున్న విధంగా అన్ని విధాలుగా ప్రోత్సహించి చిన్న సినిమా అయినా ఒక మంచి సినిమాగా చెయ్యి, నువ్వేదైతే స్టోరీ అనుకున్నావో కథ అనుకున్నావో అదేవిధంగా ఎక్కడ రాజపడకుండా చేయమని మా ప్రొడ్యూసర్ శ్రీలత గారు ప్రోత్సాహంతో బాగా చేశాను. ఈ సినిమా బాగా ఆడాలని అందరినీ వేడుకుంటున్నాను. అలాగే పాత్రికేయ మిత్రులకి ఈ సినిమాను బాగా పబ్లిసిటీ చేసి సినిమా ఆడే విధంగా చేయాలని మరీ కోరుతుంటూ నమస్కారం అండి. కొత్త వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళని నడిపించినందుకు ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే ఈ మూవీకి ఇంట్రడ్యూస్ అవ్వడం ఒక వ్యక్తి, ఆయన ఫనీ గారు, చిన్న సైజ్ థమ్స్ అప్ బాటిల్ అంత ఉంటాడు. చాలా కష్టపడి చేసామండి. డే అండ్ నైట్ ఫైట్ మాస్టర్ గారి దగ్గర వల్ల డే అండ్ నైట్ ఫైట్ షూట్ చేసాం. ఆయన కూడా నైట్ 2-3 వరకు ఉన్నారు. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. హోప్ మీ అందరి సహకారంతో ఎవరికి వచ్చాం. సో ఇంకా హిట్ చేసి చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.